ఇది వచ్చి మహేంద్ర స్కార్పియో S5 యమహాకి ఇంజిన్. దీనికైతే మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అలాగే కొన్ని వర్క్స్ కోసం మన దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఈ ఇన్లెట్ మ్యాన్ఫోల్డ్ పైపులు అయితే చూడండి ఎంత ఈజీగా కార్బన్ అయితే పట్టేసింది. ఇదైతే చూడండి మొత్తం ప్రాసెస్ ఫుల్ వీడియో అయితే చూసినాక అర్థమవుతుంది. ఈ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ప్రాసెస్లో చూడండి నా ఫేసు అలాగే నా హ్యాండ్స్ ఎంత ఇదిగా అయ్యాయో. ఇప్పుడు ఏంటంటే ఫుల్ డే వర్క్లో మినిమం ఒక 30 మినిట్స్ వీడియో నేను రికార్డ్ చేసుకున్నాను. అంటే చిన్న చిన్న బిట్ల కింద అదంతా కలిపి ఒక 5 మినిట్స్లో నేను ఎడిట్ చేసి చాలా కష్టపడి అయితే ఈ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. హాయ్ హలో, నేను మీ రాము మెకానికల్ వర్క్స్. ఇప్పుడైతే నేను మొత్తం ఈ కార్బన్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఫుల్ వీడియోలో చూపిస్తాను. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ స్కార్పియో యమహాకి ఇంజిన్ మన దగ్గరికి ఈ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కోసం అలాగే ఇది కూలెంట్ లీక్ అవుతుంది ఒక డమ్మీ పోయి దానికోసం అలాగే చిన్న సౌండ్ కోసం కూడా వచ్చింది. ఇప్పుడైతే ఈ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ వీడియో అయితే చూడండి. నెక్స్ట్ వీడియోలో టైమింగ్ చైన్ కోసం వస్తుంది. ఈ మాన్యువల్ కార్బన్ ప్రాసెస్లో స్టార్టింగ్ నేను చేసేది ఏంటంటే మొత్తం ఈ ఈజర్ వాళ్ళు కానీ ఇలాగ మ్యానిఫోల్డ్ కానీ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ డ్రై కార్బన్ అంతా రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడైతే చూడండి డ్రైగా ఉన్న కార్బన్ అంతా రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ దాన్ని మళ్ళీ డీజిల్తో కరిగేటప్పుడు ఉన్న కార్బన్ మొత్తం అంతా మనకి డీజిల్ ఎప్పుడైతే టచ్ అయిందో మొత్తం కార్బన్ అంతా నార్మల్గా కొంచెం మెత్తగా అయిపోద్ది. ఆ తర్వాత ప్రాసెస్లో మనం వాటర్ కొట్టినప్పుడు అయితే మొత్తానికి క్లీన్ అయిపోద్ది. ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు నేను మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. ఆల్రెడీ 4-5 వీడియోస్ ఉన్నాయి కార్బన్ క్లీనింగ్ కోసం. కానీ ఒక్కో వెహికల్ ప్రాసెస్ ఒక్కోలా ఉంటుంది. అలాగే ఒక్కో వెహికల్ ఒక్కో దగ్గర నుంచి మన దగ్గరికి వస్తున్నారు. లాస్ట్ టైము కాకినాడ నుంచి ఒక స్కార్పియో వచ్చింది, అలాగే కాకినాడ నుంచి స్విఫ్ట్ కార్ ఒకటి వచ్చింది, అలాగే మొన్న అడ్రోడ్ నుంచి కూడా ఒక వోక్స్వ్యాగన్ కార్ వెంటో కార్ కూడా వచ్చింది. సో ఒక్కో ఏరియా నుంచి ఒక్కొక్క కార్ వస్తుంది. అలాగే మనకి వైజాగ్ నుంచి చాలా కాల్స్ వచ్చాయి, తీసుకొస్తా అన్నారు, చూడాలి మరి. అలాగే మనకి రాజమండ్రి ఇలా లోకల్లో ఉన్న కానీ నాకు ఇంకా సపోర్ట్ ఎక్కడి నుంచి కావాలంటే మన లోకల్లో ఎవరైతే నా వీడియో చూస్తున్నారంటే అంటే మనకి విజయవాడ అటు సైడ్ చాలామంది కాల్ చేస్తున్నారు ఎక్కడన్నా మేము తీసుకురావాలనుకుంటున్నారు కానీ అడ్రస్ చెప్పగలనే చాలా లాంగ్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం లోకల్లో నా వీడియో చూసి వాళ్ళకి మ్యాక్సిమం మీకు కారున్న ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరొకరు ఉంటూ ఉంటారు. నా వీడియో షేర్ చేయడం కానీ వాళ్ళకి చెప్పడం కానీ చూపించడం ద్వారా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే మనకి అనకాపల్లి కానీ మన ఎలమంచిలు కానీ అలాగే అచ్యుతాపురం ఇటు అడ్రోడ్డు తుని ఇంకా అనకాపల్లి అవతల ఎక్కడన్నా మన ఏరియాలో పెందుర్తి ఈ ఏరియాలో నుంచి కాల్స్ కూడా వచ్చాయి ఈ మధ్య. సో ఈ విధంగా మనకి లోకల్లో ఉన్న కొంచెం సపోర్ట్గా చేస్తే నాకు కొంచెం బాగా డెవలప్ చేసుకొని గ్యారేజ్ అయితే డెవలప్ చేద్దాం అన్న థాట్లో ఉన్నాను నేనైతే. ఆ విధంగా నా గ్యారేజ్ డెవలప్ అవ్వాలంటే మీ సపోర్ట్ మాత్రం పక్కా కావాలి. ఇప్పుడైతే చూడండి లోపల ఈ మ్యాన్ఫోల్డ్ క్లీనింగ్ చేయడానికి ప్లేస్ సరిపోక బయటకు అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇది క్లీనింగ్ చేస్తుంటే మొత్తం ఈ కార్బన్ అంతా నా మీదకి అలాగే అక్కడ ఉన్న చిన్న ప్లేసే ఉంది నాకు. సో కొంచెం క్లియర్గా కనిపిస్తుందని కొంచెం బయటకు అయితే తీసుకొచ్చి ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ క్లీనింగ్ సెక్షన్ అయింది. ఇప్పుడు ఇక వాటర్ వాషింగ్ దగ్గరికి వచ్చి వాటర్ కూడా కొడుతున్నాను. ఇది వాళ్ళు వాటర్ వాషింగ్ వాళ్ళకి ఇచ్చివచ్చు, కానీ వాళ్ళు అయితే జస్ట్ నార్మల్గా పైన కొట్టేసి చేస్తారు. సో అది కూడా నేనే చేస్తున్నాను కాబట్టి చూశారు కదా. మొత్తం ప్రతి ఇన్లెట్ మ్యాన్ఫోల్డ్ ప్రతి లైన్కి కూడా వాటర్ ప్రెషర్ పెట్టి మొత్తం కార్బన్ బయటకు వచ్చేలా వాటర్ అయితే కొడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే మొన్న 2-3 కామెంట్స్ వచ్చాయి, నువ్వే కనిపిస్తున్నావు వీడియోలో వర్క్ కనిపించట్లేదు. అలాగని అన్న నేను ఈ వీడియోస్ తీయడానికి ఒక పర్సన్ నేను పెట్టుకోలేదు. నా వీడియోస్ నేనే తీసుకుంటున్నాను, నేనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను, అలాగే ఈ వర్క్ కూడా నేనే చేసుకున్నాను. కంటిన్యూగా వీడియోస్ తీసి వర్క్ చేయాలంటే కష్టం, నాకు ఒక్కడి వల్ల అవ్వదు. అలాగని చెప్పి నా దగ్గర అంత బడ్జెట్ లేదు, మనిషిని పెట్టి వీడియో తీసుకొని పెట్టి అంత బడ్జెట్ లేదు. నాకున్న బడ్జెట్లో నేను ఇంతే క్వాలిటీ వీడియో ఇవ్వగలను, అలాగే ఈ విధంగా నేను వీడియో అయితే అప్లోడ్ చేయగలను. ఈ వీడియో మినిమం ఫుల్ డే వర్క్ని ఒక ½ అవర్ వీడియో నేను క్యాప్చర్ చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని పెట్టాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇది ఏదో వీడియో తీసి పెట్టేస్తే అది అయిపోదు, చాలా కష్టపడాలి. దీనికి వర్క్ ఎంత చేస్తామో ఎడిటింగ్ కూడా అంతే కష్టపడాలి. సో చూశారు కదా, ఇప్పుడు ఇగో కార్బన్ క్లీనింగ్ ప్రాసెస్ కాదు కానీ ఫేజ్ అంతా ఎలాగైపోయిందో చూడండి. మొత్తం కార్బన్ అంతా నా ఒంటి మీద ఉంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది. ఇదైతే నెక్స్ట్ డే, ఇంకా రోజు టైం అయిపోయిందని ఫిట్మెంట్ అయితే అవ్వలేదు. ఇది వచ్చి నెక్స్ట్ డే చూశారు కదా, మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫిట్మెంట్ అయితే అవుతుంది. దీనికి మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ వీడియోస్ పెట్టిన తర్వాత నాకైతే చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. మన కాకినాడ నుంచి అయితే మనకి చాలా ట్రస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు ఒక 50% కాకినాడ నుంచి అయితే ఫోన్ కాల్స్ అయితే కంటిన్యూగా వస్తున్నాయి. అండ్ మనకి నాకు లోకల్లో ఫోన్ కాల్స్ రాలేదు అనుకున్నాను, కానీ మొన్న రీసెంట్గా మన వైజాగ్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. ఎందుకంటే నాకు వైజాగ్ బాగా దగ్గర ఉంటుంది, అంటే ఒక 60 కిలోమీటర్ల దూరం మాకు వైజాగ్కి. అలాగే వైజాగ్ తర్వాత అనకాపల్లి, ఇక్కడ యలమంచిలి, అడ్రోడ్డు, తుని, ఇక్కడ అచ్యుతాపురం ఇటు సైడ్ అన్నీ మనకు దగ్గర ఉంటాయి.
సో కొంచెం ఈ లోకల్లో ఎవరైనా వీడియోస్ చూస్తే మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి, యూజ్ అవుతుంది. అలాగే నాకు కూడా యూజ్ అవుతుంది, కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నా గ్యారేజ్ దగ్గరికి లొకేషన్లో చూసుకొని కానీ అలాగే మన వీడియోస్లో చూసుకొని కానీ డైరెక్ట్గా వస్తున్నారు. ప్లీజ్ డైరెక్ట్గా వచ్చినా సరే నాకు ముందుగా కాల్ చేయండి. అక్కడ వేరే వాళ్ళు కొంచెం ఫ్రాడ్ చేస్తున్నారు, నా పేరుని నా దీన్ని యూజ్ చేసుకొని నాకు వచ్చి వర్క్స్ కూడా వాళ్ళు రిసీవ్ చేసేసుకుంటున్నారు. అలాగే కస్టమర్ వచ్చి నా గురించి అడిగితే ఇలాంటి వాళ్ళు ఎవరో లేరు ఇక్కడ, మేము ఒక్కళ్ళమే ఉంటామని చెప్తున్నారు. మా దగ్గర 2 గ్యారేజ్లు ఉన్నాయి. సో వచ్చిన వాళ్ళు దయచేసి డైరెక్ట్గా నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అలాగే ప్రతి వీడియోలో నా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు దీనికి కూలెంట్ పైప్ కూడా పోతే ఒరిజినల్ తీసుకొచ్చి మార్చడం జరిగింది. ఇప్పుడైతే వర్క్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా టైం ఏ టైం అయిందో. 2 డేస్ నుంచి నాన్ స్టాప్ వర్క్ చేస్తే ఈ రోజు వర్క్ అయితే కంప్లీట్ అయింది. స్టార్ట్ చేసి 1-2 సార్లు ఎక్కడైనా కూలెంట్ లీకేజెస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత బండి అయితే కస్టమర్ డెలివరీ ఇచ్చేసాను.